V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మేమే రాజులం మేమే మంత్రులమని పరిపాలించి 2023 డిసెంబర్లో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపట తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ఇంద్రమ్మ రాజ్యాన్ని ప్రజాపాలన ప్రజలు ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత మరి 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా పనిచేసి ఉద్యమ నాయకుడు గారి పేరు చెప్పుకున్నట్టు హరీష్ రావు గారు 18వ తారీఖు ఆయన సొంత పాంప్లెట్ నమస్తే తెలంగాణ పత్రికల లోపట ఇంకా కొన్ని పత్రికల లోపట రాష్ట్ర క్యాబినెట్లో జరిగినటువంటి విషయాలని వ్యక్తిగత ఎజెండాకు పరిమితమై వారు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వంలో మంత్రులంతా కూడా పంపకాల కోసం వారి ఆధిపత్యం కోసం మాట్లాడడం జరిగిందని ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీద పాలన మీద పట్టు లేదని చెప్పి నోటికి ఎంత వస్తే అంత పత్రికా ముఖంగా హరీష్ రావు దండు పచ్చి అబద్ధాలతో ఆరోపణ చేసినారు. వారికి ఇచ్చిన దేవుడు ఇచ్చినటువంటి తెలంగాణ ఆశా భాషతోని 10 సార్లు ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేద్దామని యొక్క దురాలోచనతోని ఏ విధంగా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి గారిపై ప్రభుత్వానిపై బురద జల్లాలి, క్యాబినెట్లో మాట్లాడినటువంటి విషయం లోపల పచ్చి అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వారు ఆరోపణ చేసి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల మంత్రివర్గం, ఒక దళితులు ఉన్నటువంటి మంత్రివర్గాన్ని అవమానపరుచుకుంటూ వారు మాట్లాడిన మాటను తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి ఏదైతే క్యాబినెట్లో అంతర్గతంగా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రజలకు సంబంధించిన ఎజెండా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులు మాట్లాడడం జరిగింది అని వారి మాటకు జవాబు చెప్తూ వారు ఏదైతే మాట్లాడిన మాట పదే మాట్లాడిన మాట అసభ్యకరంగా దండుపాలెం అంటే మీరు స్టువర్ట్పూర్ దొంగల అంటున్నా నేను మంత్రివర్గాన్ని దండుపాలెంగా పోషిస్తున్నా కదా, మరి స్టువర్ట్పూర్ దొంగల బందిపూడి దొంగల మీరు మంత్రివర్గం 10 సంవత్సరాల రాజ్యమేలుడు బీసీలకు సంబంధించిన మంత్రివర్గం, దళిత వర్గాలకు సంబంధించిన మంత్రివర్గం, అన్ని వర్గాల యొక్క 119 సెగ్మెంట్లో ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు క్యాబినెట్లో ప్రజల అంశాలు చర్చించుకున్నటువంటి క్యాబినెట్లో మరి మీరు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా, మీ క్యాబినెట్లో మీరు మాట్లాడేటోళ్ళు ఎవరు మాట్లాడతారు, ఎవరు ఆ క్యాబినెట్ను ఆమోదపరిచే విధంగా ఆదేశాలు ఇస్తారు, ఒక్కరిద్దరే కదా. మీ మామగారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మంత్రిగా నువ్వు, కేటీఆర్ మీరే కదా క్యాబినెట్ అంతా నడిపింది. అప్పుడు పోయాన రాష్ట్ర హోంశాఖ మంత్రి మీ ప్రగతి భవన్కి వస్తే గేట్ల కలిసి వాపసు పంపించింది కదా. మీరు పచ్చి అబద్ధాలు ఆడి పచ్చి మోసాలు చేసి దాచుకొని మేము ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్లో చర్చించిన అంశాలు ప్రజల పక్షాన మాట్లాడి సంక్షేమ కార్యక్రమాల విషయంలో మాట్లాడి మేము ముందుకెళ్తుంటే
పదే పదే అబద్ధాలు ఆడుతుంటే ఒక సామాన్యమైన కార్యకర్తకి వెళ్ళి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దళిత వర్గంకి వెళ్ళి నన్ను మంత్రిగా చేసినట్టు అంశం లోపల ఏదున్నా లేకపోయినా ఆత్మ గౌరవం ఉన్నది మాకు. మా ఇందిరమ్మ రాజ్యం లోపల మాకు ఆత్మ గౌరవం ఉన్నది. ఒక దళితులు ఉన్నటువంటి క్యాబినెట్లో, ఒక బలహీన వర్గంలో క్యాబినెట్లో నువ్వు ఏ విధంగా పోల్చి మాట్లాడుతున్న విషయం లోపల పదే పదే మాట్లాడుతున్న సందర్భం లోపల నువ్వు కానీ నీ దండు కానీ నాకు ఒకటే గుర్తొచ్చింది. ఎందుకంటే మేము సామాన్యమైన కార్యకర్తలం, కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న కార్యకర్తలం. రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల, గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల, మా పిసిసి అధ్యక్షుల నేతృత్వం లోపల, ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ సభ్యులము, మా శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా ఎంపీ గారు, మేమందరం కూడా, మా ఓబీసీ విద్యార్థులు కూడా వచ్చింది. మేమందరం కలిసి ఈరోజు మేము మాట్లాడేది ఒకటే. ఆయన ఏదైతే సిద్దిపేట నుంచి నామినేషన్ కోసం బయలుదేరుతాడో, మరి శనివారం పొద్దునండి 11 గంటలకు వస్తా హరీష్ రావు, నువ్వు మంత్రిగా పనిచేసినావు, నేనుగా మంత్రిగా పనిచేసిన, నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పనిచేసిన, ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా పనిచేసిన, ఒకటే జెండా నమ్ముకున్నా, ఒకటే పార్టీని నమ్ముకున్నా. కానీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీలో వెన్నుపోటు వచ్చే విధంగా ఆ పార్టీలో కేసీఆర్ కింద పనిచేసుకుంటా 28 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు పెట్టుబడి పెట్టి ఏ పార్టీ కేసీఆర్ని ఏ విధంగా వెన్నుపోటు వచ్చేటువంటి దురుద్దేశం ఉన్నటువంటి వాళ్ళం మేము కాదు. నిజాయితీగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి నువ్వు ఎక్కడైతే నామినేషన్ వేసి ఏదైతే సిద్దిపేట ప్రజలు నిన్ను వారి మధ్యలో ఉన్న దేవాలయం కంటే నామినేషన్ మొదలు పెడతావు కదా, శనివారం పొద్దున 11 గంటలకు వస్తా అని చెప్పి నేను పోయినా. నువ్వు మాట్లాడిన రాష్ట్ర క్యాబినెట్లో మాట్లాడినటువంటి అబద్ధాలు ఏదైతున్నదో నువ్వు చూపిస్తావా అని చెప్పేసి నేను ఆయనకు సవాల్ విసిరి, సవాల్ పరంగా నేను ఒక ప్రజాప్రతినిధిగా అక్కడికి పోయినా. ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకోబడ్డ నువ్వు ఏ విధంగా అయితే నీ ధర్మ సిద్దిపేట ప్రజలు ఓట్లేసినారో, నా ధర్మ ప్రజలు 2009 నుంచి ఓడినా గెలిచిన ప్రజల మధ్య ఉన్న సందర్భంలో బట్ట నన్ను ఆశీర్వదించి లక్ష్మణ సంస్థ దయతో నీ శాసనసభ ఎన్నికైతే మా రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు, ఒక సామాన్యమైన కార్యకర్త, మా దళిత సామాజిక వర్గానికి వచ్చి నాకు మంత్రి పదవులు ఇస్తే మా మంత్రులను, మమ్మల్ని, బీసీలను ఇస్తున్న అవమానపరిపంగా మాట్లాడతావా నువ్వు? నీకున్న అహంతోని ఒక 20 నెలల లోపటినే విషయం నక్కుకుంటా మా మీద మాట్లాడతావా? మరి మేము ఏం చేయాలి? పదే పదే అబద్ధాలుతున్న సందర్భం లోపల నువ్వు నామినేషన్కి వెళ్ళి మొదలెడుతున్న నీ సిద్దిపేట దేవాలయంకి వచ్చి మాట్లాడితే తోక ముడిచినావు. చర్చకు రాలే. చర్చకు రాకేమంటావు? మా మాజీ ఎమ్మెల్యేని మంత్రిని పంపిస్తున్నా అన్నావు. ఆయన వచ్చేమన్నాడు, 11 గంటలకు మేము వస్తున్నామని చెప్పి మాట్లాడాడు. అంబేద్కర్ విగ్రహానికి కాడికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి హైదరాబాద్లో వస్తా అన్నాడు. 11 అయింది, 11:30 అవుతుంది. మీకు అందరం తయారున్న హరీష్ రావు వస్తాడు కావచ్చు, కేటీఆర్ వస్తాడు కావచ్చు. ఏదైతే క్యాబినెట్లో మాట్లాడిన అంశాలన్నీ కూడా ప్రజల ముందు, పత్రిక ముందు వినిపిస్తారు కావచ్చు. మేము అనుకున్నాం. తోక ముడిచి ఇప్పుడే పత్రికలు మాట్లాడినారు. మా మాజీ మంత్రిని పంపిస్తా, మా మాజీ ఎమ్మెల్యేని పంపిస్తా అని మాట్లాడుతుండు. అయ్యా, ఎన్ని రోజులు మా దళితుల మీద, బీసీల మీద తుపాకులు పెట్టి ఎన్ని రోజులు మీరు కలుస్తారు? ఎన్ని రోజులు ఏదైతే మాదే నడవాలి, మేము మాకు ఎవడు ఎదురుండద్దని మాట్లాడే అహంతోనే మాట్లాడే మాటలు ఎన్ని రోజులు ఈ విధంగా నువ్వు మెదులుతావని చెప్పి అంటున్నా. బాధ అనిపిస్తుంది హరీష్ రావు గారు. ఏది పడితే అది ముఖ్యమంత్రి గారు రేవంత్ అని మాట్లాడతావు ఏకవచనంతో. ఫస్ట్ మా పార్టీ గురించి, మా ప్రభుత్వాన్ని గురించి, మా మంత్రుల గురించి మాట్లాడే ముందు ఒకటి మీడియా ముందు ఒకసారి వచ్చి జవాబు చెప్పు. కవిత సోదరిమణి ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి విషయంలో మాట్లాడిన విషయంకు తెలంగాణ ప్రజలకు చెప్పు. కవిత సోదరిమణి 28 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావే పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేస్తే నేను మంత్రి పదవి ఇవ్వకుండా, ప్రమాణ స్వీకారం మంత్రి పదవి రెండోసారి ఇవ్వకుండా నేను దూరం పెట్టిన మాట వాస్తవం కాదా అంటున్నా. అది మేము మాట్లాడలే, మీ కుటుంబమే మాట్లాడింది. మీ మరదలు గారే మాట్లాడింది, కవితక్క గారే హరీష్ రావు గారి మీద. మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ మా మంత్రివర్గంపై,
ముఖ్యమంత్రిపై ప్రభుత్వాన్ని ఏ విధంగా మీకున్నటువంటి ఆశా భాషతోని అబద్ధాన్ని నిజం చేసే ఆలోచన తప్ప వాస్తవాలు మాట్లాడే ఒక తత్వం మీకు రాదు. ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టినా కూడా సంవత్సర కాలం దాటంగానే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? పార్లమెంట్ ఎన్నికల రోజు మొత్తం యావత్ తెలంగాణ మీడియా సాక్ష్యం, ప్రజల సాక్ష్యం. 11-12 గంటలకల్లా టీఆర్ఎస్ వాళ్ళు అంతా బీజేపీ కోట్లు వేయమని చెప్పిండ్రు బూతుల కాడ. మరి ఎవరు ఆదేశిస్తే చెప్పండి. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటి. 2014 నుంచి ఈరోజు జరిగే పార్లమెంట్లో ఏ బిల్లుకైనా కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కానీ వారు సపోర్ట్గా ఉన్నారా లేరా? యథార్థమైన విషయాలు తెలంగాణ ప్రజలకు ముందు ఈ విధమైన వాస్తవాలు ఉంటే పొద్దున లేస్తే ప్రభుత్వాన్ని ఏ విధంగా బురద జల్లాలి 20 నెలలకే, ముఖ్యమంత్రిని ఏ విధంగా తప్పుడుగా మాట్లాడాలి, మంత్రివర్గాన్ని ఏ విధంగా, ఒక దళితులు బలైన వర్గాల మంత్రివర్గాన్ని ఏ విధంగా మాట్లాడాలని చెప్పి మాట్లాడే దురుద్దేశం తప్ప మంచి ఆలోచన లేదు. ఏదేమైనా కూడా ప్రజల 20 నెలల లోపల మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయం కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ ఇవాళ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఆ విధంగా పరిపాలన జరుగుతున్న సందర్భం లోపల మేము ఒక ఆత్మ గౌరవం గలటువంటి వర్గంకెళ్ళి వచ్చిన వారిగా, ఒక సామాన్య కార్యకర్తకి ఈ స్థాయికి వచ్చిన వారిగా మాకు బాధ అనిపించింది. నువ్వు మాట్లాడి మాట్లాడుతా అంటే మేము 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలు చేసి ఇంకా 2 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో ఇంకా 3 సంవత్సరాలు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. నువ్వు ఈ విధంగా మేము మీలాగా ఇగో 14 నుంచి 18, 19, 20, 23 వరకు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని వాగ్దానాలు మేము చూపెడుతున్నాం. ఈరోజు మీ ముందు అనేక పర్యాలు చూపెట్టాం, మళ్ళీ సందర్భంగా చూపెడుతున్నాం. మేము ఈరోజు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలు ఏదైతున్నాయో ఏ విధంగా నమ్మకద్రోహం చేసి కుటుంబాలు ఏ విధంగా నష్టపోయినట్టు కుటుంబాలు వాళ్ళ ఫోటోలు చూపెడుతున్నాం. శ్రీకాంత్ ఆచార్య గారు కానీ ఈ విధంగా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి మీరు పరిపాలన అందించి మా దళితులను కానీ, బీసీలను కానీ, మా మైనార్టీ సోదరులను కానీ, మా గిరిజనులను కానీ అన్ని విధాలుగా ఈ తెలంగాణ ప్రజలు నష్టం చేసి ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్తున్నాం మేము, మీ హరీష్ రావు, మీ కేటీఆర్, మీ అల్లుని కొడుకు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. ఒకవేళ ఇదే విధమైన అదుపులో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రం లోపల రేపు జరగబోయే ఉప ఎన్నికలని ప్రజలు ఏ విధంగా జవాబు చెప్పాలో జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాం.